పెట్టి భూములు గుంజుకొని గిరిజన రైతులను జైళ్ళల్లో పెట్టి బలవంతంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండు. ఇప్పుడే మాణిక్రావు గారు చెప్పినట్టు పచ్చటి పొలాలు ఉన్నటువంటి నేల్కల్లో అక్కడ కూడా ఫార్మాసిటీ పెట్టమని చెప్పి భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మా గుమ్మడిదల మీద పడ్డారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండి. మా రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. ఇప్పటికే 10 రోజుల నుంచి వివిధ రూపాల్లో ధర్నాలు చేస్తుండ్రు. అక్కడ పారానగర్లో చేస్తుండ్రు, ఇక్కడ గుమ్మడిదల్లో కూడా ధర్నాలు చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? ఇదంతా రేపు మా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుంది, మా ఆరోగ్యాలు దెబ్బతింటాయి, మా పంటలు దెబ్బతింటాయి, మా భూములు దెబ్బతింటాయి, మా చెరువులు దెబ్బతింటాయి, మా భూములు దెబ్బతింటాయి, మేము ఆగమైపోతామని చెప్పి ఇలా వద్దంటా ఉన్నారు. నువ్వు ఆలోచించి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఏంది పోలీసు వాళ్ళు ఏంది ఇందిరమ్మ రాజ్యం అంటావు. వెనకట ఇందిరమ్మ ఎమర్జెన్సీ పెట్టిందట, ఇప్పుడు కూడా ఒక ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉన్నది గుమ్మడిదల. 1000 పోలీసు వాళ్ళ, 2000 పోలీసు వాళ్ళ, ఊళ్ళే మంది ఎందరు ఉన్నారో పోలీసు వాళ్ళకి అంతమందిని పెట్టిండ్రు. ఏం పద్ధతి ఇది? అంటే నువ్వు పోలీసులను పెట్టి భయపట్టిస్తా అనుకుంటున్నావా? ఇదేమన్నా ఎమర్జెన్సీ రాజ్యమా? ఇదేమన్నా మిలిటరీ రాజ్యమా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. నిన్ను ఓట్లేసి గెలిపిస్తే మా నెత్తి మీద డంప్ యార్డు పెడతావా? ఓట్లేసిన పాపానికి ప్రజల్ని మోసం చేస్తావా? ఏ ఒక్కటి నువ్వు అమలు చేసినావు ఇప్పటిదాకా? మహిళలకు మహాలక్ష్మి 2500 అంటివి ఇవ్వకపోతివి, ముసలోళ్ళకు 4000 పింఛన్ అంటివి రాకపాయే, రైతులకు రుణమాఫీ అంటివి సగం కూడా కాకపాయే. ఏది నువ్వు చేసిన పని? బస్ ఒకటి పెట్టినాడు, గదొకటే, గది తప్పేమి లేదు. అందులో కూడా పంచాయతీలే. ఇక సో ఈ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నావు. సో ఇప్పటికైనా మా గుమ్మడిదల అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, మా రైతుల అభిప్రాయాలను గుర్తుపెట్టుకొని తక్షణమే ఈ డంప్ యార్డ్ను ప్రజలకు ఇబ్బంది లేని చోట, గ్రామాలు లేనటువంటి చోట, రైతులకు ఇబ్బంది లేని చోట పెట్టాలి తప్ప ఇక్కడ ఈ గుమ్మడిదలలో పారానగర్లో పెట్టొద్దని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా మీ యొక్క అంశాన్ని రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడతాం. రేపు మళ్ళీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇలా మీరు ఎట్లా పోరాడుతున్నారు? ఓనాడు బర్రెలు పెట్టిండ్రు, ఓనాడు గొర్రెల్ని పెట్టిండ్రు, ఓనాడు మహిళలు కూస్తున్నారు, ఓనాడు పిల్లలు కూస్తున్నారు, ట్రాక్టర్ల ర్యాలీ పెట్టిండ్రు. వివిధ రూపాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు కొట్లాడుతూ ఉన్నారు. మీ పోరాటాన్ని రేపు అసెంబ్లీలో మాట్లాడతాం, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇట్లా ఎయిర్ ఫోర్స్ ఉన్న కాడ 10 కిలోమీటర్ల చుట్టూలో డంప్ యార్డ్ పెట్టద్దు, మా విమానాలకు పక్షులు అడ్డం వస్తాయి, మాకు ఫ్లయింగ్ జోన్ ఎఫెక్ట్ అవుతుంది అని ఎయిర్ ఫోర్స్ అకాడమీ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇక్కడ డంప్ యార్డ్ పెట్టద్దు